ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ గణేష్ నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రిలయన్స్ భాగస్వామ్యంతో మదనపల్లెలో ఐఎస్ఏ ఏర్పాటు. సీఎం చంద్రబాబు వెల్లడి. త్వరలో కుప్పం విమానాశ్రయానికి భూమి పూజ చేస్తామని ప్రకటన. ఆంధ్రప్రదేశ్కు ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లన్న లోకేష్. కూటమి 3S పాలనతో ఏపీలో పెట్టుబడుల విప్లవం రాబోతోందని విశ్వాసం. కాళేశ్వరం పేరుతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న మంత్రులు. బ్యారేజీలు కొట్టుకుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీత. యూరియా యాప్తో రైతుల నుంచి మంచి స్పందన వస్తోందన్న తుమ్మల. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్టపడిందని వెల్లడి. యూట్యూబర్ రావణ్కు రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు. న్యాయమూర్తి ఆదేశాలతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. అర్ధరాత్రి హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం. 3వ అంతస్తులో చెలరేగిన మంటలు. 2 ఫైర్ ఇంజన్లతో అదుపు చేసిన సిబ్బంది. కుండపోత వర్షాలతో దేశంలో పలు రాష్ట్రాల అతలాకుతలం. పూర్తిగా స్తంభించిన ముంబై, గుజరాత్, యూపీ, హిమాచల్లో పొంగి పొర్లుతున్న వాగులు. హర్ముజ్ను సురక్షితంగా దాటిన 20 భారత వాణిజ్య నౌకలు. ఎరువులు, ముడి సరుకులతో వస్తున్నట్లు కేంద్రం వెల్లడి. క్షేత్రస్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ అమలు కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు, నేతల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. రిలయన్స్ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ తీరుపైన ముఖ్యమంత్రి మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా నిన్న శాంతిపురంలో నందిగం హరిప్రసాద్కు చెందిన కృషి ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కడపల్లిలో టీడీపీ శ్రేణులు, రైతులు, అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. రిలయన్స్ భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఆధునిక పద్ధతులను, సాంకేతికతను ఇది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్లిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్డ్ మారిగా పోదాం. 3-4 ఏళ్లు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఏపీలో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా వీటన్నింటినీ సమర్థంగా నడిపించడానికి మరికొందరు నాయకులు కావాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి నాయకత్వాన్ని తాను తయారు చేస్తానన్నారు. జిందాల్ కుటుంబంలో 4 కుమారులు ఉన్నా 3 సంపద కలిపి 5 లక్షల కోట్లు ఉంటే మిగతా ఒక్కరి సంపాదనే 5 లక్షల కోట్లు ఉందని గుర్తు చేశారు. ఎవ్రీబడి నాట్ బోర్న్ యాజ్ ఎ లీడర్. ఎవ్రీబడి got an opportunity. They also born in a small way. I also born in a small way. నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ప్రజలపై అధికారులకు సానుభూతి లేకపోతే సమస్యలు పరిష్కారం కావని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందుకే భూ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వచ్చే పర్యటనలో కుప్పం విమానాశ్రయానికి భూమి పూజ చేస్తానని అన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గుతోందని, అందరూ ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో ప్రవాసాంధ్రులే సిసలైన బ్రాండ్ అంబాసిడర్లని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కియా వంటి మరిన్ని విజయవంతమైన పారిశ్రామిక నమూనాలకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోందని దక్షిణ కొరియా పర్యటనలో ధీమా వ్యక్తం చేశారు. వేగం, స్థిరత్వం, సేవలే పరమావధిగా సాగుతున్న కూటమి ప్రభుత్వం 3S పాలనతో ఏపీలో పెట్టుబడుల విప్లవం రాబోతోందని విశ్వాసం వెలిబుచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా తెలుగువారి విజయకేతనం కనిపిస్తోందని కొనియాడారు. విదేశాల్లో ఉన్న ప్రతి ప్రవాసాంధ్రుడు ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని, వారు సాధించే ప్రతి విజయం మాతృభూమికి గర్వకారణమన్నారు. ఏపీలో ఉన్న పారదర్శక పాలనను, అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరుల కంటే కూడా కఠిన శ్రమ, ఆవిష్కరణలు, శాస్త్రీయ దృక్పథంతోనే దేశాలు వృద్ధి చెందుతాయని దక్షిణ కొరియా నిరూపించిందన్నారు. అనంతపురంలో అడుగుపెట్టిన కియా ప్లాంట్ పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొరియన్ కంపెనీలతో అలాంటి విజయగాథలను లెక్కిస్తామని లోకేష్ ఆకాంక్షించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. దాంట్లో మన అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్. కొరియాలో యు ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. మన యాటిట్యూడ్ ఇది చూసి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. సో ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ దట్ బ్రాండ్. సో మీ పైన కూడా బాధిస్తుంది. కేవలం లోకేష్ వస్తాడు, పరిశ్రమలు తీసుకెళ్తాడని అవదు. అందరం కలిసికట్టుగా చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరూ తెలిసిన విషయమే. సో పెట్టుబడిలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, అందరం పరిగెడుతున్నాం. సో ఆ ఎనర్జీ ఉంది, చేయాలని తప్పన ఉంది. కానీ మీ అందరి సహకారం కావాలి. మనం కలిసికట్టుగా మన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి. మనందరి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో తెలుగు జాతి #1 ఉండాలి. వీ హ్యావ్ టు బి #1. వీ కెన్ అచీవ్ ఇట్. కానీ కన్సిస్టెంట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికే ప్రభుత్వంగా మీకు అండగా నిలబడతాం, అహర్నిశలు కష్టపడతాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త అభివృద్ధి దశలోకి అడుగుపెట్టిందని లోకేష్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకునేందుకు స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే 3S మోడల్తో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఏపీలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడమే ధ్యేయంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. సియోల్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మన విద్యార్థులు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కే వంటి కొరియన్ చిప్ దిగ్గజాలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. There are about 250-300 companies that make up an ecosystem to start off. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా సిస్టమేటిక్గా ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలని. ఒక బ్రాండ్ కంపెనీని తీసుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఒక డేటా సెంటర్ పట్టుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. బట్ వాట్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్? హూ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ హూ మేక్ ఆల్ ద కాంపోనెంట్స్ దట్ గో ఇన్ టు అ మొబైల్ ఫోన్, అ టెలివిజన్, అండ్ ఎయిర్ కండిషనింగ్, అ డేటా సెంటర్. అదంతా తీసుకొస్తేనే ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ వీ డన్ దట్ ఇన్ డేటా సెంటర్. సో పవర్ ఎలక్ట్రానిక్స్, సర్వర్స్, air conditioning. Carrier is building one of the largest plants in Andhra Pradesh, primarily because of data centers. Electronics also are doing that. Air conditioning, today we manufacture about 65% of India's air conditioning. With LG now coming up, Carrier will be at 85% by end of 29 election cycle. So atla chaala systematic వెళ్తున్నాం. So you'll see more and more very sector specific investments coming. కొరియన్ చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం శ్రీ సిటీలో ప్రత్యేక ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్ భారత పర్యటన దృష్ట్యా ఏపీలో కొరియా ఎన్క్లేవ్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను రాయబారికి లోకేష్ వివరించారు. ఏపీ తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్, బ్యాటరీ టెక్నాలజీస్, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ రంగాల్లో కొరియా భాగస్వామ్యం కోరారు. అనంతపురంలో ఉన్న కియా మొబిస్ ఆటోమొబైల్ రంగాన్ని ఈవీ క్లస్టర్గా విస్తరించే అంశంపై రాయబారితో చర్చించారు. కొరియా కంపెనీలతో నిరంతరం సమన్వయం కోసం ప్రత్యేకంగా ఏపీ కొరియా డెస్క్ను ఏర్పాటు చేయబోతున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఈ నెల 10న సియోల్లో జరిగే ఇన్వెస్టర్ రోడ్ షోను విజయవంతం చేసి కీలకమైన G2G ఒప్పందాలు కుదిరేలా రాయబార కార్యాలయం చొరవ తీసుకోవాలని కోరారు.
వైసీపీ నాయకులు 5 ఏళ్ల పాటు పరిశ్రమలను ఏపీ నుంచి తరిమేస్తే తాము తిరిగి తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా బూదిగొమ్మ రామసాగరం వద్ద పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి భూమి పూజ చేశారు. తక్షణమే పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి జోడీని చూసి ఇవాళ గొడ్డలి పార్టీ నాయకులు మనకు చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నారు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చెప్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ కూటమిని ఎట్లయినా విభజించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఫెయిల్ అయినారో ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే తయారైనారు. దయచేసి ఇట్లాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా గొడ్డలి పార్టీని గుర్తుపెట్టుకోవాలా అనేటువంటి చెప్తున్నా. కాళేశ్వరం పర్యటనతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. కాళేశ్వరాన్ని కట్టింది, ప్రారంభించింది, కుంగింది బీఆర్ఎస్లోనే అన్న విషయాన్ని కేటీఆర్ మరిచారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బ్యారేజీల్లో నీటిని ఎత్తిపోయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్ 3 బ్యారేజీలు పూర్తిగా కూలితే దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీరున్నా ప్రభుత్వం ఎత్తిపోయడం లేదన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. నిన్న కన్నేపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన కేటీఆర్ వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్కు అప్పగిస్తే రాష్ట్రమంతటా నీరందిస్తామని పేర్కొన్నారు. పంపులను ఆన్ చేయకపోతే 50-60 వేల మంది రైతులతో పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం రాష్ట్రానికి ఒక వరం. కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజులు కేసీఆర్ కు కాళేశ్వరం అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళా నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తే అన్నారం చేరుతాయి. ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు. హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇయాలి ఇక్కడ నుంచి సౌలతుంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. తెలంగాణ రైతన్నలకు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని చూడండి, మరి ఈ ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయండి. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రులు తోసిపుచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ కన్నెపల్లి పర్యటన చేపట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణుల సూచనలతోనే మరమ్మతులు చేస్తున్నప్పటికీ కేటీఆర్ కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ తుది నివేదికను సమగ్రంగా అధ్యయనం చేశాక నిపుణుల బృందం వివిధ పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. 3 బ్యారేజెస్లు సీకంట్ పైల్ ఫౌండేషన్, ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ కొట్టుకపోతే కింద 44 ఊర్లు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి అనే ప్రమాద పరిస్థితి ఉంది. మరి అది కావాలని కోరుకుంటారో తెలియదు మనకు. కానీ లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసి అది కూలిపోయి అది సరిగ్గా పనిచేయకుంటే ఈ పంప్ ఇట్లా ఆన్ చేయాల్సిందే, ఆ పంప్ ఇట్లా ఆన్ చేయండి, వాళ్ళు వచ్చి మా మీద మాటలు మాట్లాడే విషయం. జూలై, ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి కమిషన్ల కోసం భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయొద్దని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదన్న సీతక్క బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ ముందు వాదనలు వినిపించాలని సూచించారు. మేడిగడ్డలో నీళ్లు ఆపడం మూలంగా అది ఒకవేళ ఎలాంటి ప్రమాదాలకు గురైనా దాని యొక్క ఉధృతి, ఆ యొక్క అవినీతి పాపానికి ఈ కిందున్నటువంటి గ్రామాలన్నీ కూడా వరదలలో మునిగేటువంటి ప్రమాదం ఉంది. అది నేషనల్ సేఫ్టీ అథారిటీ వారు స్పష్టంగా వారి నివేదికలో ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో
ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళకి తెలిసినా కూడా ప్రజలలో ఏదో ఒక అపోహ చూపించాలి, ఆడ నీళ్లు ఉన్నాయి వీళ్ళు ఇస్తలేరు, అదేదో బాగుంది దాన్ని వాడతలేరు అనేటువంటిది చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ కాళేశ్వరంలో ఎలాంటి ప్రాబ్లం జరిగినా ఎఫెక్ట్ అయ్యేది గోదావరి పరివాహక ప్రాంతం. ఇప్పుడు నీళ్లు స్టోరేజ్ చేసి ఒకవేళ జరగకూడదు జరిగితే ఇవాళ మరి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా? తెలంగాణలో రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్నకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎరువుల లభ్యతపై రైతులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా వ్యవసాయ శాఖ ప్రతిరోజు జిల్లాల వారీగా యూరియా నిల్వలు, అమ్మకాల వివరాలతో బులెటిన్లు విడుదల చేస్తోందని తెలిపారు. ఈ విధానం వల్ల రైతులకు వాస్తవ సమాచారం నేరుగా చేరుతోందని, పుకార్లు, తప్పుడు ప్రచారాలకు అవకాశం లేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని తెలిపారు. 17.7 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోగా మొత్తం 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ అయ్యాయని చెప్పారు. వీటిలో ఇప్పటికే 52.86 లక్షల బ్యాగులను రైతులు కొనుగోలు చేశారని మంత్రి వివరించారు. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, ఒకే వ్యక్తి పలుమార్లు యూరియా కొనుగోలు చేయడం, ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వంటి అక్రమాలకు అడ్డుకట్టబడిందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా వర్షాల దెబ్బకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వర్షాలతో చోటు చేసుకున్న ప్రమాదాల కారణంగా ముంబైలో 7 మృతి చెందారు. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు బేపత్సం సృష్టిస్తూ ఉండగా బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రం కావడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. ముంబైలోని మాన్ఖర్ద్ ప్రాంతంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 3 అంతస్తుల నివాస భవనం కూలి 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. భవనం పక్కనే గుడిసె కూడా కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోరేగావ్ ఈస్ట్లోని ఆరే కాలనీ ప్రాంతంలో చెట్టు కొమ్మపడి 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. నిన్న ఉదయం నుంచే దంచుకొట్టిన వర్షం రాత్రికి తీవ్రత మరింత పెరిగింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్ని చోట్ల 30 సెంటీమీటర్లు దాటినట్లు అధికారులు చెప్పారు. విక్రోలీ వెస్ట్లోని బిల్డింగ్ ప్రపోజల్ ఆఫీస్ వద్ద అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. గత 24 గంటల్లో భారీ వర్షాల వల్ల 203 చెట్లు, కొమ్మలు విరుగుపడినట్లు అధికారులు చెప్పారు. 8 షార్ట్ సర్క్యూట్ ఘటనలు, 15 ఇళ్లు లేదా గోడలు కూలిన ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని బీఎంసీ అధికారులు వెల్లడించారు. అటు వర్షాల కారణంగా ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు బీఎంసీ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముంబైకి భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు గుజరాత్లోనూ కురిసిన వానల కారణంగా పలుచోట్ల రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీ, ఛత్తీస్గఢ్లోనూ వానలు దంచుకొట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడ్డంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. ఉపా చట్టం కింద అరెస్టైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్కు గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రావణ్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. అటు కృష్ణా జిల్లా కుర్తివెనులో ప్రశ్న రావణ్పై మరో కేసు నమోదైంది.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్కు ఉపా కేసులో గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని పలు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. శనివారం అర్ధరాత్రి రావణ్ను అరెస్టు చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్పై గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు, రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావణ్ తాను నిర్వహిస్తున్న ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును కీర్తిస్తూ ప్రజల్లోకి మావోయిస్టు భావజాలాన్ని తీసుకెళ్లేలా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఓ వీడియో అప్లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్ చర్యలు దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత, భద్రతకు హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ను అరెస్టు చేసి ఉపా కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్పై మరో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జన సైనికులు పార్టీ మండల అధ్యక్షుడు ఒడుగు ప్రభాస్ రాజు ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణాల పూర్తికి 90.20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించిందన్నారు. భూసేకరణలో తీవ్ర జాప్యంతో వంతెనలు గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక చొరవతో అసంపూర్తి బ్రిడ్జిల నిర్మాణంకు శ్రీకారం చుట్టామన్నారు. 90.20 కోట్ల నిధులతో 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో 14 అసంపూర్తి వంతెనల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. 12 జిల్లా ప్రధాన రహదారులు, 2 రాష్ట్ర హైవేల పరిధిలోని వంతెనలు పునరుద్ధరించనున్నామని చెప్పారు. 11 వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, 3 చోట్ల బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజా ప్రయోజనార్థం నిరుపయోగంగా పడి ఉన్న వంతెనలకు కూటమి ప్రభుత్వం మోక్షం కల్పిస్తోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో కోర్టు 3వ అంతస్తులోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 2 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన గదిలో ఏమేమి దగ్ధమయ్యాయనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మంటలను వేగంగానే అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఎరువులు, ముడి సరుకులతో వస్తున్న భారత్కు చెందిన 20 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లు కేంద్రం ప్రకటించింది. ఎరువులు, ముడి సరుకులతో కూడిన 15 నుంచి 20 నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్ వైపు వస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 8 నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకల్లో 2.57 లక్షల టన్నుల డిఏపి, 3 నౌకల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్ను భారత పోర్టులకు తీసుకువస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో 5 నౌకలు కూడా త్వరలో రానున్నాయని, ఒక్కో దాంట్లో 25,000 టన్నుల అమ్మోనియా, 45,000 టన్నుల యూరియా ఉన్నట్లు చెప్పింది. ఈ సరుకులన్నీ ప్రణాళిక ప్రకారమే చేరుకుంటాయని పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీనివల్ల ఎరువుల ధరలు పెరగడంతో పాటు సరుకు రవాణా సమయం కూడా పెరిగిందన్నారు. ఈ పరిణామాల ప్రభావం భారత్ పైన పడిందని పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ఎరువుల శాఖ తీసుకున్న ముందస్తు చర్యలే ఇందుకు కారణమని నడ్డా ప్రశంసించారు. మహిళల క్రికెట్లో తన ఆధిపత్యాన్ని నిరూపిస్తూ ఆస్ట్రేలియా 7వసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై ఆసీస్ ఘన విజయం సాధించింది. తుదిపోరులో 7 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. బ్రంట్ 58, ఫ్రేయా కెంప్ 44, ఆలిస్ క్యాప్సీ 23 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కిమ్ గాన్,
సిద్ధార్థ్, లూసీ హామిల్టన్, సోఫీ అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెత్ మూనీ అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. మూనీ 64, ఫోబ్ లిచ్ఫీల్డ్ 48 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షార్లెట్ డీన్, లారెన్ బెల్, సోఫీ ఎకిల్స్టోన్ తలో వికెట్ తీశారు. ఫైనల్తో పాటు టోర్నీ ఆసాంతం రాణించిన బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.